జై శ్రీరామ్. 108 దివ్యదేశ సందర్శిని ఈ పుస్తకం పేరు. దీని కవర్ పేజ్ మీద శ్రీరంగనాథస్వామి శ్రీరంగం పిక్చర్ ఉంది. ఆ తర్వాత ఐ థింక్ వీళ్ళందరూ ఆళ్వార్లు. ఎన్ని ఉన్నాయి చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 12 మంది ఆళ్వార్ల బొమ్మలు ఉన్నాయి. ఇక్కడ కావేరీ విరాజాసేయం వైకుంఠం రంగమందిరం పరవాసుదేవో రంగేశం ప్రత్యక్షం పరమం పదం విమానం ప్రణవాకారం దేవశృంగం మహాద్భుతం శ్రీరంగ సాయి భగవాన్ ప్రణవార్థ ప్రకాశక. సో ఈ పుస్తకంలో దివ్యదేశ సందర్శనము 108 కూర్పు శ్రీ జి షటగోపాచార్యులు ఉత్తర వీధి శ్రీరంగం. దివ్యదేశం అంటే ఈయన రాస్తున్నారు ఎవరు? షటగోపాచార్య స్వామి ఉత్తర వీధి శ్రీరంగంలో షటగోపాచార్య స్వామి. ఓకే, సర్వేశ్వరుడైన శ్రీమన్నారాయణుని చేరాలంటే శరణాగతి ఒక్కటే మార్గం. అలా శరణాగతి చేసిన ప్రపన్నులు శ్రీమన్నారాయణుని సేవించకుండా ఉండనే ఉండరు. సేవించాలంటే భగవానుడు ఎక్కడ ఉన్నాడని అలా అందరూ సేవించుకోగలిగేలా అర్చామూర్తిగా సర్వేశ్వరుడు ఈ భూమిపైకి వచ్చాడు. ఆలయాల్లో అర్చామూర్తిని సేవించుకోవచ్చు. ఆ ఆలయాల్లో ఆళ్వారులు సేవించి ఆ అర్చామూర్తి విభవమును కొనియాడి కీర్తించిన వాటిని దివ్యదేశములు అని అంటారు. ఆళ్వారులు అనగా పరమపదంలో నిత్యులు ఏ రీతిలో ఎల్లప్పుడూ పరమపదనాథుని సేవించి తరించెదరో అదే రీతిని ఈ భూమిపై శ్రీమన్నారాయణుని అర్చారూపమును సేవించి ఆయన గుణములను కీర్తించుటకే తమ జీవితకాలమును గడిపేవారు. ఈ దివ్యదేశాలు 108. అయితే ఈ దివ్యదేశాల్లో ఎక్కడెక్కడ ఉన్నాయో అందరికీ తెలియదు కదా. అలా అందరికీ తెలిసేలా పెద్దలు ఈ దివ్యదేశ సందర్శనము అందించారు. ఇందువలన అందరూ దివ్యదేశాలను సేవించుకోవచ్చు. దివ్యదేశాల వివరాలు అన్నీ ఈ గ్రంథంలో తెలియజేయబడ్డాయి. ఈ గ్రంథాన్ని అందరూ కూడా చదివి ఆయా దివ్యదేశ పెరుమాళ్లను భక్తితో సేవించుకొని తరించగలరు. అలాగే 108 దివ్యదేశ యాత్రలో ఈ గ్రంథ సహాయములతో అవలీలుగా దివ్యదేశాలను దర్శించి సేవించుకొనవచ్చును అని షటగోపాచార్య స్వామి ఎక్కడ ఉన్నారు? ఆయన ఉత్తర వీధి శ్రీరంగం. సో ఇందులో నేను కొన్ని చదువుతాను. ఫస్ట్ది శ్రీరంగం చదువుతున్నా. ఫస్ట్ది శ్రీరంగం మన తిరుపతి నంబరు 96 తిరువేంకటం 96. తర్వాత ఆఖరిది అయితే ఆ రెండు ఎక్కడున్నాయి? బయట ఉన్నాయన్నమాట. క్షీర సముద్రం అది 107 క్షీర సముద్రం. తిరుప్పాల్ కడల్ తమిళ్లో. తర్వాత 108 ఏముంది? పరమపదం శ్రీవైకుంఠం అన్నమాట. సో 108లో 2 ఈ భూమి మీద లేవు. ఓకే, మన తిరుపతి నంబర్ నీకు చెప్పాను 96. ఓకే, ఫస్ట్ ఏమిటి? ఫస్ట్ వచ్చేది శ్రీరంగం మీద ఇక్కడ ఈ బుక్లో శ్లోకాలు ఉన్నాయి. సో ఇది చదువుతాను. కావేరీ పరిపూత పార్శ్వయుగళే పున్నాగ సాలాంచితే చంద్రాఖ్యాయుత పుష్కరిణి నుగతే రంగాభిధానే పురే వైమానే ప్రణవాభిదే మణిమయే వేదాఖ్య శృంగోజ్వలే దేవం ధర్మదిశాముఖం ఫణిశయం శ్రీరంగనాథం భజే. ఇంకోటి శ్రీధర్మవర్మ రవివర్మ నిషేవితాంగ
శ్రీరంగిణీ చటుల విభ్రమలోల నేత్ర నీళా సరస్యముఖ సూరి వరేణ్య గీతి ప్రాతం విరాజతి విభీషణ భాగదేయ. వివరణకొస్తే శ్రీరంగనాథుడు నంబెరుమాళ్ మన పెరుమాళ్ అనమాట, నంబెరుమాళ్ అంటారు. శ్రీరంగనాథుడు నంబెరుమాళ్, శ్రీరంగనాయకి, ఉభయ కావేరులు, చంద్రపుష్కరిణి, ప్రణవాకార విమానము, దక్షిణముఖము, భుజంగ శయనము, ధర్మవర్మకు రవివర్మకు విభీషణునకు ప్రత్యక్షము. ఆళ్వార్లు అందరూ కీర్తించిన తిరుపతి అంతరంగిక కైంకర్యపరులు తిరుప్పాణి ఆళ్వార్. సో ఉత్సవాల గురించి ఇక్కడ ఉంది, అవన్నీ పక్కన పెడితే విశేషము శ్రీరంగము ఉభయ కావేరీ నదుల మధ్యన గల ఈ ద్వీపము సప్త ప్రాకారములతో 21 గోపురాలతో విలసిల్లు భూలోక వైకుంఠము. 10 మంది ఆళ్వార్లు అన్నారు. 10 మంది ఏమిటి, 12 మంది ఉన్నారు కదా, సరే ఆండాలు కూడా ఉన్నారు, అదే పేరు కూడా చెప్పారు. ఆచార్యులు అందరూ సేవించి ఆనందించి తరించిన దివ్యదేశం ఇది. ఈ క్షేత్రము చెన్నై నుండి తిరుచిరాపల్లి వెళ్ళి అక్కడి నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. అన్ని సదుపాయాలు ఉన్నాయి. ఇది. రెండోది ఉరయ్యార్లో వివరణకు వస్తే అళగియ మనవాళన్ వాసలక్ష్మి దేవి పేరు. ఉరయూర్వల్లి నాచ్యర్ కళ్యాణి పుష్కరిణి, కుడమురుట్టి నది పేరు అన్నమాట. కళ్యాణ విమానము, ఉత్తరముఖము, నిలుచున్న సేవ, 30 కోట్ల దేవతలకు, ధర్మవర్మకు రవివర్మకు ప్రత్యక్షము, తిరుమంగయ్యాళ్వారు కీర్తించినది. సో అక్కడ శ్రీరంగం ఏమన్నాడు, ఇది ధర్మవర్మకు ప్రణవాకార విమానము. అక్కడ శ్రీరంగ విమానం ఏమిటి, ప్రణవాకార విమానం. ఉరయ్యార్ రెండోది. ఇక్కడ విమానం ఏమన్నారు, కళ్యాణ విమానము. ఈ శ్లోకం కూడా చదువుతా. రెండోది లక్ష్మీచరణలాకాంక్ష సాక్ష శ్రీవత్స వక్షసే క్షేమం కరాయ సర్వేషాం శ్రీరంగేశాయ మంగళం. శుభే కళ్యాణాఖ్యా ప్రథిత వరతీర్థేషు నిచుళా పురే పారే రమ్యే శుభ కుడమురు టాఖ్య సరితః విమానే కళ్యాణే ధనపతి దిశావక్త్ర రుచిరః స్థితో భాతి శ్రీమాన్ వరవర సమాఖ్యో మధురిపుః. త్రయస్త్రింశత్కోటి దేవరవి ధర్మాది గోచరః కలిధ్వంసి మునిస్తుత్యో వాసలక్ష్మి సమన్వితః. ఉరయ్యార్. మూడోది తంజమామణి కోయిల్. వివరణ చూద్దాం. నీలమేఘ పెరుమాళ్, శంగమలవల్లి తాయార్, కన్యాపుష్కరిణి అమృత తీర్థము, తూర్పు ముఖము, కూర్చున్న సేవ, సుందర విమానం. చూసారా, విమానం కూడా పేర్లు ఉన్నాయండి. మనకి ఈ విషయం తెలియదు, చూసారా. అది ప్రణవాకార విమానం అన్నాడు రంగనాథుడిది. ఏమన్నారు, ప్రణవాకార విమానం శ్రీరంగం. ఉరయ్యార్ని ఏమన్నారు, కళ్యాణ విమానం. ఇక్కడ తంజమామణి కోయిల్, ఇది ఏమన్నారు, దీన్ని సుందర విమానము, పరాశర మహర్షికి ప్రత్యక్షము. భూతదాళ్వార్ తిరుమంగయ్యాళ్వార్లు కీర్తించినది. కన్యాపుష్కరిణీ వరామృత లసతీర్థాంచితే ప్రాన్ముఖ స్వాసీన శుభ తంజ మామణి పురే శ్రీనీలమేఘో విభు శ్రీమద్రమ్య విమాన
శ్రీమద్ శ్రీమద్రమ్య విమాన వాసరసికో రమాబ్జవల్లీ ప్రియ ప్రత్యక్షస్తు పరాశరస్య యమినః శాంఖ సూరస్తుతః. తర్వాత 4వది కొన్ని చూద్దాం. తంజయాళి ఇది వివరణ. నరసింహస్వామి, తంజనాయకి, శ్రీరామతీర్థం, వేదసుందర విమానం, తూర్పు ముఖము, కూర్చున్న సేవ, మార్కండేయునకు ప్రత్యక్షము, తిరుమంగయ్యాళ్వారు కీర్తించినది. ఈ 2 దివ్య దేశములు చేర్చి ఒకే దివ్య దేశంగా భావించుచున్నారు. తంజావూరు నుండి టౌన్ బస్సు కలదు. తంజ అని రక్కసిని సంహరించుటనే చే తంజావూరు అని పేరు వచ్చినదట. తంజ అని రాక్షసిని సంహరించాడు, అందుకని తంజావూరు. తంజ అంటే రాక్షసు అన్నమాట. తంజయాళి. ఓకే, సో ఇది శ్లోకం చదువుతా. శ్రీ సూర్యాబ్జిని తంజయాళి నగరే శ్రీరామతీర్థాంచితే తంజాఖ్యాయుత నాయకీ పరిగత శ్రీ నారసింహో విభు ప్రాగాస్యో వరవేద సుందర లసద్వైమాన గర్భాసనో మార్కండేయ నిషేవితో విజయతే శ్రీమత్ కలిఘ్నుస్థుతః. తర్వాత ఇదేమిటి, థర్డ్ అయిందనమాట. తంజమా మణి కోయిల్, ఈ తంజయాళి, ఈ రెండింటిని గురించి మనం యాక్చువల్గా ఇప్పుడు 4th తిరుపేరంబిల్, తిరువడి వగియనంజి పెరుమాళ్, తిరువడి వగియనంబి పెరుమాళ్, అళగియవల్లి తాయార్, మండూక పుష్కరిణి. మాండూక ఉపనిషత్తు ఉంది కదా, మాండూక్యం అన్నిటికంటే చిన్న ఉపనిషత్తు, 12 మంత్రాలే ఉంటాయి అందులో. సో మాండూక్యం అంటే కప్ప, కానీ కప్ప ఉపనిషత్తు కాదు ఇది. మాండూక్యం అంటే వేద పాఠశాల. మాండూక్య ఋషి అని ఒక ఆయన ఉండేవారు, ఆయన ఋషి పేరు, ఆయన నడిపే పాఠశాలని మాండూక్యం అన్నారు. సో అందుకని కొంతమంది వెరివాళ్ళు ఇదేమిటో కప్ప అంటున్నారండి, ఎందుకు అంటున్నారు, పిచ్చి క్వశ్చన్లు అడుగుతారు. అరే ఓ వర్డ్కి ఎన్నో మీనింగ్స్ ఉంటారని ఆయన తెలుసుకోకుండా మాట్లాడకండి. మాండూక్యం అంటే కప్ప ఉపనిషత్తు కాదురా బాబు, మాండూక ఋషి అనమాట. సో తారక విమానం అన్నారు. విమానాల పేర్లు చూడండి. తారక విమానము, తూర్పు ముఖము, భుజంగ శయనము అంటే శేషనాగ మీద పడుకున్నాడు. వాల్మీకి మహర్షికి బ్రహ్మకు ప్రత్యక్షము, తిరుమలిశై ఆళ్వార్ కీర్తించినది. తిరుచి నుండి అన్బిల్ టౌన్ బస్సు కలదట, తిరుచి నుండి. ఓకే, దీని శ్లోకం చదువుదాం. తిరుపేరంబిల్ అన్బిల్ నామ్మిపురే ప్లవాఖ్య సరసీ సంశోభితే తారకే శ్రీమూర్త్యుజ్వల పూర్ణనామక విభుర్భోగీంద్ర భోగేశయ ఆలింగన రుచిరోపపూర్వ తిలకాదేవీం సురేషాముఖో వాల్మీకిద్ ద్రుహిణప్రియో విజయతే శ్రీభక్తి సారస్తుత. సో ఇలాగా ఈ బుక్లో పేర్లు. నెక్స్ట్ 5వది కరంబనూర్ అన్నారు. కరంబనూర్లో వివరణ. పురుషోత్తమ పెరుమాళ్, పూర్ణవల్లి తాయార్, కదంబ తీర్థము, ఉద్యోగ విమానము. ఇది ఉద్యోగ విమానం. తూర్పు ముఖము, భుజంగ శయనము, స్థల వృక్షము, అరటి చెట్టు, సనకర సనందనాదులకు, కదంబ మహర్షికి, ఉపరిచర వసు మహారాజుకు, తిరుమంగయ్యాళ్వార్లకు ప్రత్యక్షము. తిరుమంగయ్యాళ్వార్ కీర్తించినది. తిరువెళ్ళరై. ఓకే, తిరువెళ్ళరై పుండరీకాక్షులు వివరణ. పంగయచ్చెల్వి తాయార్, చంపకవల్లి తాయార్ పేరు, పుష్కల, పద్మ, చక్ర, కుశ,
మణికర్ణిక, వరాహ, గంధ, క్షీర పుష్కరుణులు, శ్వేతాద్రి, విమలాకృతి విమానం, తూర్పు ముఖము, నిలుచున్న సేవ, మార్కండేయ, శిబి, గరుడ భూదేవులకు ప్రత్యక్షం, పెరియాళ్వారు తిరుమంగయ్యాళ్వార్లు కీర్తించినది. నెక్స్ట్ 7th తిరుప్పళుం పూతంగుడి. తిరుప్పళుం పూతంగుడి వివరణ చూద్దాం. వల్విల్లి రాములు పోత్తామరయ్యాళ్ తాయార్, శోభన విమానం, శోభన విమానం, గృధ్రతీర్థము, తూర్పు ముఖము, భుజంగ శయనము, జటాయువునకు ప్రత్యక్షము, తిరుమంగయ్యాళ్వార్ కీర్తించినది. విశేషం ఏంటి? శ్రీరామచంద్రులు జటాయువునకు ప్రత్యక్షమై మోక్షమునిచ్చిన స్థలమట ఇది. ఈ క్షేత్ర స్వామి విషయమై శ్రీవేదాంత దేశికలు పరమార్థస్థుతి అని స్తోత్రమును అనుగ్రహించిరి. తొండారడిపోడి యాళ్వారు అవతార స్థలమై మంగగుడి ఈ దివ్యదేశమునకు అతి సమీపంలో గలదు. ఆయన పుట్టిన 1 కిలోమీటర్ దూరంలో తిరువాదనూర్ దివ్యదేశము కలదు. ఈ శ్లోకము మనకి చదువుదామా? శ్రీగృధ్రాభిధ తీర్థ సుందర తటే భోగేశయ ప్రాన్ముఖ పుల్లంపూదపురే తు శోభనపదం వైమానమభ్యాగతః శ్రీమాన్ వల్విలి శ్రీమాన్ వల్విలి రామ నామక విభు పోత్తామరాఖ్య ప్రియ పోత్తామరయ్యాళ్ తాయార్. పోత్తామరాఖ్య ప్రియ, గృధ్రేంద్రాక్షి అంటే జటాయు అనమాట. పదం కలిఘ్న వచసాం పాత్రం తు రారాజతే. 8 తిరుప్పేర్ నగర్ వివరణ చూద్దాం. అప్పకుడుత్తాన్ కమలవల్లి తాయార్, అప్పకుడుత్తాన్, ఇంద్రతీర్థము, ఇంద్ర విమానము, పశ్చిమ ముఖము, భుజంగ శయనం, పశ్చిమ ముఖం అన్నమాట, పశ్చిమ వైపు చూస్తున్నాడు. ఉపమన్యునకు పరాశర మహర్షికి ప్రత్యక్షము, కుడి చేత క్రింద కుంభము, తిరుమళిసై ఆళ్వార్, నమ్మాళ్వార్, పెరియాళ్వార్, తిరుమంగయ్యాళ్వార్ కీర్తించినది. ఈ దివ్యదేశమునకు పెరునగర్, పెద్ద నగరము అని విలక్షణమైన తిరునామము గలదు. నమ్మాళ్వారు తిరువాణ్మొഴി 10th శతకం 9వ తరువాయి మోజీ, తిరుమాళి రుంషోలై మాలై అను దశకంతో తిరుమాల్ వందెన్నెంజు నిరయ్య కుందాన్, ఈ సర్వేశ్వరుడే వచ్చి నా హృదయము నిండునట్లు అని పెరుమాళ్ యొక్క స్వామితత్వం ప్రకాశింపచేసిరి. ఇది తిరుప్పేర్ నగర్. భక్తిసార షఠారాతి కలిజిత్ రథయోగిభిః సంస్థుతః కుంభ సమ్రాజ ద్వామేతర కరాంబుజః. 9, 10 దాకా చదువుతా చూడండి, ఎందుకంటే మీరు ఈ బుక్ తెప్పించుకొని దీని గురించి ఏమిటి దివ్యదేశంలో అనమాట అట్లీస్ట్ ఓ పేర్లన్నా వినాలి, అందులో స్వామి పేర్లు వింటే ఆ మాత్రమైనా మనం వీలైతే ఎన్నో కొన్ని చూడగలగాలి. శ్రీరంగం ఖచ్చితంగా చూడాలి. ఓకే, తిరువాదనూర్ అని రాశారు. వివరణ: ఆండళక్కుం మెయ్యన్ శ్రీరంగనాయకి ప్రణవాకార విమానము సూర్యపుష్కరిణి. మళ్ళీ ప్రణవాకార విమానం ఇప్పుడు వచ్చింది. శ్రీరంగం ప్రణవాకార విమానము 9వది, తిరువాదనూరు కూడా ప్రణవాకార విమానము, తూర్పు ముఖము, భుజంగ శయనము, కామధేనువునకు ప్రత్యక్షము, తిరుమంగయ్యాళ్వారు కీర్తించారు. కామధేనువునకు ప్రత్యక్షమగుటచే అదనూర్ అని పేరు వచ్చెను.
ఆదనూరు. ఆ సన్నిధి అహోబిల మఠ నిర్వహణలో నున్నది. పెరుమాళ్ శ్రీపాదములతో తిరుమంగయ్యాళ్వారు కామధేను కలరు. ఓకే 10 10th వన్ చదువుతున్నా. తేరళందూర్ వివరణకి వెళ్తే వివరణలో అమరు వియప్పన్ ఓకే అనుంది. ఆమరు వియప్పన్ శంగమలవల్లి తాయార్ అమ్మ పేరు. శంగమలవల్లి అంటే పూల పేరు అయి ఉండొచ్చు. గరుడ విమానము, దర్శన పుష్కరిణి పేరు దర్శన, తూర్పు ముఖము, నిలుచున్న సేవ, కావేరికిని యమధర్మరాజునకు, కావేరికిని వసు మహారాజుకు ప్రత్యక్షము, తిరుమంగయ్యాళ్వారు కీర్తించారు. ఓకే పెరుమాళ్లకు కుడివైపున గరుడాళ్వారు, ఎడమవైపున ప్రహ్లాదాళ్వారు వేంచేసి ఉన్నారు. ఇచ్చట కోవెల వీధిలో శ్రీరంగనాథుల సన్నిధి, గోవిందరాజస్వామి సన్నిధి వేరుగా కలవు. వృషభమానం హస్తానక్షత్రం తీర్థోత్సవముగా బ్రహ్మోత్సవం జరుగును. కంబ మహాకవి పుట్టిన ప్రదేశం. తేరళందూరు కంబ మహాకవి, కంబ రామాయణం ఉంది కదా, ఆయన పుట్టినది అనమాట. సో ఇక్కడ 10 దాకా చదివాను నేను. వీలైతే తర్వాత మళ్ళీ రికార్డింగ్ చేస్తాను. ఇది తిరుపతి గురించి ఏం చెప్పారు అది కూడా మనం చదువుకోవాలి కదా. 96 తిరువేంకటం తిరుమలై తిరుపతి. శ్లోకం ఏంటి? శ్లోకం మరి ఇది ఎవరు రాశారో ఏమిటో దాని డీటెయిల్స్ లేవు కాబట్టి మొత్తానికి శ్లోకాలు ప్రతిదానికి శ్లోకం పెట్టారు. శ్రీమద్ వెంకట శైలరాజశిఖరే శ్రీ శ్రీనివాసో హరి శ్రీమత్ స్వామి సరోవర ప్రభృతిభి పుణ్యైర నైకర్యుతే తీర్థై ప్రాన్ముఖి సంస్థితి విజయతే శ్రీ తొండమానాధిభి తొండమాన్ చక్రవర్తి అనమాట. దృష్ట శ్రీ నవసూరి సంస్థుత వపు స్వాలింగ్య పద్మావతీం. ఓకే వివరణ. శ్రీ వెంకటేశ్వరుడు అలమేలు మంగై తాయారు పద్మావతి, స్వామి పుష్కరిణి మున్నగు పలు తీర్థములు, తూర్పు ముఖము, నిలుచున్న సేవ, ఆనంద నిలయ విమానం. ఆనంద నిలయ విమానం గుర్తుపెట్టుకో. తిరుపతిలో విమానం పేరేంటి? ఆనంద నిలయ విమానం. తొండమాన్ చక్రవర్తి మున్నుగు వారు ప్రత్యక్షము. తొండారడిపోడి యాళ్వార్ అంటే విప్రనారాయణుడు. మనం విప్రనారాయణుడు సినిమా కూడా ఉంది, ఐ థింక్ ఏఎన్ఆర్ నాగేశ్వరరావు యాక్ట్ చేశాడు. తొండారడిపోడి యాళ్వార్ తప్ప మిగిలిన యాళ్వార్ లాండాళ్ళు కీర్తించిన స్థలం. ఆయన తప్ప. ఓకే సరే. తర్వాత కలౌ వెంకటనాయక అని ప్రసిద్ధి చెందిన క్షేత్రం. కలౌ వెంకటనాయక. వడవానై అని తిరుమంగయ్యాళ్వార్ వర్ణనం. వడక్కు తిరుమలై అని సాంప్రదాయక తిరునామములు గలవు. ఈ క్షేత్రమునకు పుష్పమంటపమనియు తిరునామము కలదు. అనంతాళ్వారు అను మహాత్ములు పుష్కరిణిని నిర్మించారు. అనంతాళ్వారిది అక్కడ క్రోబార్ గుణపం కూడా ఉంది. అనంతాళ్వారిది మనం గడ్డపార అంటాం కదా తెలంగాణలో. సో ఇక్కడ ఏమిటి? అనంతాళ్వారు అను మహాత్ములు పుష్కరిణిని నిర్మించారు. కురువరుత్తనంబి స్వామికి అంతరంగీకులు. పెరియ తిరుమలై నంబి గారు ఈ మలై మీద వేంచేసి స్వామి కైవకర్యము నిర్వహించడివారు. స్వయం వ్యక్త క్షేత్రములలో తిరుమల ఒకటి. స్వయం వ్యక్త క్షేత్రములో
శ్రీ వైష్ణవులు అత్యంతము అభిమానించి సేవించి 4 క్షేత్రములలో తిరుమల రెండవది. కృతయుగమునను నరసింహస్వామి, త్రేతాయుగమునను శ్రీరామచంద్రులు, ద్వాపర యుగమునను శ్రీకృష్ణ పరమాత్మ, కలియుగమును శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తరక్షణ దీక్షులై ఉన్నారు. ఆహాహా. కృతయుగమున నరసింహస్వామి, త్రేతాయుగంలో శ్రీరాముడు, ద్వాపరంలో శ్రీకృష్ణ పరమాత్మ, కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తరక్షణ దీక్షితులై ఉన్నారు. స్వామి వేంచేసి ఉన్న ఈ వెంకటాద్రి శ్రీవైకుంఠము నుండి గరుడాళ్వార్చే భూమికి తీసుకొని రాబడినది. కావున వైకుంఠాద్రి అనియు ఆదిశేషావతారమై శేషాకారముగా నుండు చేట శేషాద్రి అని, గరుడాళ్వార్ తీసుకొని వచ్చుటన గరుడాద్రి అని పేరు వచ్చినది. 97 అహోబిల క్షేత్రం. అహోబిలం వెళ్ళారు కదా. అహోబిల ప్రపత్తి స్తోత్రం ఎలా వస్తుంది? అహో వీర్యం అహో శౌర్యం అహోబాహు పరాక్రమ నారసింహం పరం దైవం అహోబిలం అహోబలం. ఇది ప్రపత్తి స్తోత్రం అహోబిలంది. మళ్ళీ చెప్తున్నాను, అహోవీర్యం ఇది ప్రపత్తి స్తోత్రం. అహోబిలం యొక్క ప్రపత్తి స్తోత్రం. అహోవీర్యం అహోశౌర్యం అహోబాహు పరాక్రమ నారసింహం పరం దైవం అహోబిలం అహోబలం అని దేవతలు అహో అహో అని పొగిడారంట. అంటే మరి అహోబిలం వెళ్ళండి, చాలా బాగుంటుంది. కొండ ఎక్కాలి, అక్కడ పైన కూడా ఉంది జ్వాలా నరసింహ, భలే అద్భుతంగా ఉంటుంది. మనకి హైదరాబాద్ దగ్గరే, ఇది దగ్గర అంటే పడుతుంది కొన్ని గంటలు. సో వివరణ: శ్రీ నరసింహస్వామి, లక్ష్మీదేవి, ఇంద్ర పాపనాశ, నరసింహ తీర్థములు, గుహ విమానం, తూర్పు ముఖము, కూర్చున్న సేవ, ప్రహ్లాదునకు ప్రత్యక్షము, నమ్మాళ్వార్ తిరుమంగయ్యాళ్వార్ కీర్తించారు. ఈ క్షేత్రమున నవనారసింహులు ఉన్నారు. ఇక్కడ గల అహోబిల మఠములోను లక్ష్మీ నరసింహార్ వేంచేసి ఉన్నారు. దీని డీటెయిల్ కూడా ఇచ్చేట్లేండి మార్గము. ఈ లిస్టులో 99 నైమిషారణ్యం, 99 తెలుసు కదా. నైమిషారణ్యం వివరణ: దేవరాజన్ పుండరీకవల్లి దివ్యప్రశాంత తీర్థము, శ్రీహరి విమానము, తూర్పు ముఖము, నిలుచున్న సేవ, దేవర్షులు ఇంద్రునకు సుధర్మునకు ప్రత్యక్షము, తిరుమంగయ్యాళ్వార్ కీర్తించినది. ఇచ్చట మఠములు రామానుజ కూటములు కలవు. నవ రూపిగానున్న స్వామికే ఆరాధనము ఆళ్వార్లు కీర్తించిన సన్నిధి కానీ పెరుమాళ్ళు కానీ ఇచ్చట లేరు. తర్వాత తిరుమంగయ్యాళ్వార్లు నవ రూపిగానున్న స్వామినే కీర్తించిరని కొందరు పెద్దలు చెప్పుదురు. స్వయం వ్యక్త క్షేత్రము, వ్యాస శుక సూత మహర్షులకు సన్నిధులు గలవు. సూత పారాణికులు మఠమున అనేక తాళపత్ర గ్రంథాలున్నాయి. ఒకప్పుడు మునులు బ్రహ్మ వద్దకు పోయి భూమండలంలో తపస్సు చేయడానికి తగిన స్థలం ఏది అని అడిగితే బ్రహ్మ దర్భతో ఒక వలయము చేసి భూమిపై విడిచి అది పడిన చోట తపము చేయదగిన స్థలం అని చెప్పాడట. ఆ పడిన చోట నైమిషారణ్యం. ఇచ్చట గోమతీ నది ప్రవహించుచున్నది. ఇచ్చట మహర్షులు అనేక యాగాదులు చేసి ఉన్నారు. ఈ సమయంలో సూతుడు అష్టాదశ పురాణాలను వినిపించెను. ఇది లక్నో బాలాము మధ్య గల షాండిల్య స్టేషన్కు 35 కిలోమీటర్ అక్కడక్కడ ఉంది. సరే, 101 బదరికాశ్రమం, 101 బదరికి, ఇది కూడా చదువుదాం. బదరీనారాయణుడు, అరవిందవల్లి తల్లి పేరు, తప్తకుండ తీర్థం, హాట్ వాటర్ స్ప్రింగ్ ఉంది అక్కడ, తప్త కాంచన విమానం,
తప్తకాంచన విమానం. ఆహా, బదరీలో విషయం ఏంటి తెలుసా? 2 కొండలు, ముందుండే కొండ పేరు నర, ఈ వెనక్కి ఉండే కొండ పేరు నారాయణుడు, మధ్యలో ఉంది ఇది బదరిక, అది నరనారాయణులు అనమాట కొండల పేర్లు కూడా. అరవిందవల్లి, తప్తకుండ తీర్థము, తప్తకాంచన విమానము, తూర్పు ముఖము, పద్మాసనంలో ఉన్నాడు శ్రీకృష్ణుడు, జ్ఞానముద్ర, నరునకు మంత్రోపదేశం చేసిన స్థలము, పెరియాళ్వార్ తిరుమంగయ్యాళ్వార్ కీర్తించారు. స్వయం వ్యక్త క్షేత్రం. బద్రీ గురించి కొన్ని విషయాలు ఏంటంటే, ఈ స్వామి ఎదుట తెర వెయ్యరు. తిరుమంజనాదులన్నీ బహిరంగంగానే జరుగుతాయి. మంచు పడటం వలన తులమాసం పౌర్ణమి నాడు వెన్న సమర్పించి తలుపులు వేయుదురు, తిరిగి మేఘమాసం పౌర్ణమి నాడు తలుపులు తీయుదురు. ఈ క్షేత్రమున శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారిచే నిర్మింపబడిన అష్టాక్షరీ క్షేత్రం సన్నిధి గలదు. ఇక్కడి నుంచి 1 కిలోమీటర్ దూరంలో బ్రహ్మ కపాలం ఉన్నది. 8 కిలోమీటర్స్ దూరమున గల వసుధార కలదు. ద్వారకా 105, శ్రీ ద్వారక, కళ్యాణ నారాయణ, కళ్యాణదేవి, గోమతీదేవి, అష్టమహిషులు, హేమకూట విమానము, పశ్చిమ ముఖము, నిలుచున్న సేవ, ద్రౌపదికి ప్రత్యక్షము, నమ్మాళ్వార్, తిరుమంగయ్యాళ్వార్, ఆండాల్, పెరియాళ్వార్ కీర్తించినది. విశేషము, ఈయది ముక్తిపద క్షేత్రములలో ఒకటి. సన్నిధికి సమీపముననే గోమతీ నది సముద్రంలో కలియుచున్నది. అక్కడ నుండి బస్సు మార్గం పోయి బేటీ ద్వారకు చేరవలెను. ఇది శ్రీకృష్ణుని నివాస స్థలం. ఇచ్చట 1500 గృహములు ఉన్నాయి. ఇచ్చట మూలవరులు శంఖచక్రధారి అయి వేంచేసి ఉన్నారు. శంఖతీర్థం కూడా ఉంది 5 కిలోమీటర్స్ దూరంలో. పెరుమాళ్ వక్షస్థలమున పిరాటి వేంచేసి ఉన్నారు. రుక్మిణీదేవి ఉత్సవతాయారు. అనేక సన్నిధులు గలవు. ప్రతిదినము తిరుమంజనము జరుగును. ద్వారక నుండి గోపోవు మార్గమున 5 కిలోమీటర్ల దూరంలో రుక్మిణీదేవి సన్నిధి ఉంది. ఇదే రుక్మిణీ కళ్యాణము జరిగిన ప్రదేశం. ఆహా, ద్వారక నుంచి 5 కిలోమీటర్స్ దూరంలో రుక్మిణీదేవి సన్నిధి ఉందట. అక్కడ రుక్మిణీ కళ్యాణం జరిగిన ప్రదేశం. ద్వారక సమీపమున తోతాద్రి మఠము ఉన్నది. తర్వాత వీరావన్ స్టేషన్లో దిగి 160 కిలోమీటర్ల దూరము గల రైవతక పర్వతము ఉంది. ఇచ్చట అనేక సన్నిధులు ఉన్నాయి. కృష్ణావతారమునకు ముందుగానే సేవ సాయించిన ప్రదేశము శయన తిరుక్కోలం. ఓకే, జై శ్రీరామ్. సో దివ్యదేశ దర్శిని గురించి మనం కొంచెం తెలుసుకున్నాము. మీరు కూడా మంచిగా ఒక బుక్ కొనుక్కోండి, దివ్యదేశ దర్శిని చదవండి, తెలుసుకోండి. వీలైతే కొన్ని క్షేత్రాలనైనా మనం వెళ్ళి దర్శించుకోవాలి. జై శ్రీరామ్. హరే కృష్ణ.